వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం సౌండ్ అనే లెసన్లో చెప్పుకున్నాం కదా. ఫస్ట్ పార్ట్లో బేసిక్స్ గురించి చెప్పాను. అయితే ఫస్ట్ పార్ట్లో చిన్న మిస్టేక్ కూడా చెప్పాను, దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసుకుందాం. ఓకేనా? నేను ఇక్కడ ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో దాదాపు ఇప్పుడు 26, ఇది 26th పార్ట్ ఫస్ట్ నుంచి కూడా. అయితే ఈ యొక్క 26 వీడియోస్ నేను మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే నేను కూడా వింటాను అనమాట ఒకసారి. ఎందుకు వింటాను అంటే మన మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఒకవేళ ఒక స్టూడెంట్ ఏదైనా డౌట్ అడిగితే ఎమ్మటే మనం రిప్లై ఇవ్వాలి అంటే ఏది ఎక్కడ ఉందో ఆ వీడియోలో ఏది ఎక్కడ ఉందో కూడా మనకు తెలిసేటట్టు ఉండాలన్నమాట. పైగా మనం ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన క్లాస్ ఒకసారైనా వినాలనేది నా ఉద్దేశం. అందుకని చెప్పేసి 25th ఈ యొక్క 26 పార్ట్స్ కూడా నేను ఆల్రెడీ ఒకసారి వింటాను అనమాట. అప్లోడ్ చేసి నాకు యూట్యూబ్ నోటిఫికేషన్ రాగానే నేను కూడా ఒకసారి వింటాను. ఎందుకు వింటాను అంటే ఇదే రీజన్. అసలు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడైనా మిస్టేక్స్ ఎక్కడైనా చెప్పానా ఏంటి అని. అలాగే మొన్న వీడియో చేసినప్పుడు బేసిక్ కాన్సెప్ట్లోనే మిస్టేక్ చెప్పానని నాకు అనిపించింది అనమాట. ఒక్కసారిగా నేనే షాక్ అయిపోయాను, బ్లర్ అయిపోయింది నా మైండ్ కూడా. అంతే ఎమ్మటే వచ్చేసి రెక్టిఫై చేద్దామని చెప్పి చిన్న కామెంట్ కూడా పెట్టాను, పిన్ చేసి పెట్టాను. ఓకేనా? సో అయితే అది ఏంటిది అంటే చూడండి, ఈ యొక్క వెలాసిటీ ఆఫ్ ది సౌండ్, ఈ యొక్క ధ్వని యొక్క స్పీడ్ అనేది, వేగం అనేది ఎలా ఉండిద్ది అంటే చూడండి, సాలిడ్స్లో ఈ యొక్క వేగం అనేది ఎక్కువగా ఉండిద్ది. ఆ తర్వాత వచ్చేసి వాటర్, ఓకేనా, వాటర్, లిక్విడ్స్ ఇవన్నీ అనమాట. లిక్విడ్స్లో ఎక్కువగా ఉండిద్ది. ఆ తర్వాత వచ్చేసి ఎయిర్లో ఎక్కువగా ఉండిద్ది అనమాట. ఓకేనా? ఫస్ట్ సాలిడ్స్లో, అన్నిటికంటే సాలిడ్స్లో ఎక్కువగా ఉండిద్ది, తర్వాత వాటర్లో, తర్వాత ఎయిర్లో. అయితే ఈ యొక్క వాక్యూమ్, శూన్యంలో మాత్రం ఈ యొక్క ధ్వనివేగం అసలు ఉండదు అనమాట. శూన్యంలో ధ్వనివేగం ఉండదు. ఆల్రెడీ ఇది బెల్జార్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సో అయితే ఏం సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సాలిడ్స్ తీసుకోండి, లేదా వాటర్ తీసుకోండి, లేదా ఎయిర్ తీసుకోండి. వీటిలో ఎలా సార్ అంటే చూడండి, జనరల్గా 0 degrees దగ్గర 331 మీటర్/సెకండ్ ఉండేది కదా స్పీడ్ అనేది. అదే వాటర్లో అయితే 1487. యాక్చువల్గా ఇది ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ అమ్మా, 1487 అని. కానీ చాలా బుక్స్లో 1435 అని, 1498 అని కూడా ఉన్నాయి. ఓకేనా? అయితే ఇది ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి కావాలంటే. ఎందుకు అంటే ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు ఏమి ఇంత దగ్గర ఏమి ఇవ్వరు. ఇక్కడ 1400s ఇచ్చారంటే 1300s, 1200s, 1500s ఇస్తారు, కానీ ఇంత దగ్గరగా ఉన్నట్టు ఏమవరు. సో ఎన్సీఆర్టీ బుక్లో మాత్రం ఇది ఉంది. సో చాలా బుక్స్లో నేను రెఫర్ చేసినప్పుడు ఈ రెండు కూడా కనిపించాయి. ఓకేనా? సో అయితే ఇట్లా చూడండి, మళ్ళీ సాలిడ్స్, ఏదైనా ఒక సాలిడ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకున్నారనుకోండి, డైమండ్లో ఎంత ఉంటుంది స్పీడు? 12,000 దాకా ఉంటుంది. 12,000 మీటర్/సెకండ్ వరకు కూడా ఉంటుంది కదా. చూడండి, దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? గాలిలో కంటే వాటర్లో ధ్వనివేగం ఎక్కువగా ఉంది. ఎందుకంటే 331 మీటర్/సెకండ్ ఉంది, ఇదైతే 1487 ఉంది. చూడండి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది 0 degrees దగ్గర గాలిలో మళ్ళీ 25 degreesకి చేంజ్ అవుతుంది, 22 degrees చేంజ్ అవుతుంది. ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. 25 degrees దగ్గర 344 మీటర్/సెకండ్. ఇది ఎన్సీఆర్టీలో ఉన్న ఇన్ఫర్మేషన్. 344 మీటర్/సెకండ్ ఎన్సీఆర్టీలో ఎగ్జాక్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చాలా బుక్స్లో నేను చూసినప్పుడు 346 కూడా ఉంది. ఎక్కడ? 25 degrees దగ్గర, ఎయిర్లో 25 degrees దగ్గర ఇది ఉంది. ఓకేనా? సో మీకు ఇస్తే రెండు ఆప్షన్స్ ఏమి ఇవ్వరు, అంత క్లోజ్గా ఏమి ఇవ్వరు. ఓకేనా? ఇస్తే 0 degrees దగ్గర క్లోజ్గా ఇవ్వచ్చు, 330, 315 ఇవ్వచ్చు, కానీ ఇది ఇవ్వరు అనమాట. ఓకేనా? సో 344 ఎన్సీఆర్టీలో ఉంది. చాలా బుక్స్ నేను రెఫర్ చేసినప్పుడు 346 కూడా ఉంది. ఓకేనా? రెండు గుర్తుపెట్టుకోండి. చూడండి, 331 నుంచి అంటే ఈ యొక్క మీడియం మారేసరికి, ఎయిర్ నుంచి వాటర్కి మారేసరికి స్పీడ్ పెరిగిందా? మళ్ళీ వాటర్ నుంచి సాలిడ్స్ పెరిగేసరికి స్పీడ్ పెరిగింది కదా. సో ఇది నేను చెప్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్, కానీ దీన్ని ఏం చేసామంటే లైట్కి సంబంధించిన రివర్స్ చెప్పాను అనమాట. ఓకేనా? ఇది నా మిస్టేకే, రెక్టిఫై చేసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్లారిటీ ఏంటిదంటే చూడండి, ఇది మిస్టేక్ నేను చెప్పాను కానీ ఇప్పుడు రెక్టిఫై చేసుకున్నాను. ఇంకోటి ఏంటిది అంటే చూడండి, ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్, ధ్వని తీవ్రత. ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్, ఈ యొక్క ధ్వని తీవ్రత అనేది చూడండి దేనిలో కొలుస్తారు? డెసిబెల్స్లో కొలుస్తారు. అయితే ఒకవేళ డెసిబెల్స్ ఇవ్వకపోతే వాట్ బై
మీటర్ స్క్వేర్ ఇస్తారు. ఎప్పుడు ఇవ్వలేదు కానీ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. అయితే నేను క్లరికల్గా పొరపాటున వేబర్ అని చదివేశాను. ఓకేనా, ఈ మిస్టేక్ నేనే ఐడెంటిఫై చేయలేదు, వేరే వాళ్ళు నాకు చూసిన వాళ్ళు చెప్తే నాకు అప్పుడు ఐడెంటిఫై అయింది అనమాట. ఓకేనా, ఇదేంటంటే వాట్ బై మీటర్ స్క్వేర్. ఓకేనా, ఇట్లాంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేయకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా, మీరైతే దీన్ని రెక్టిఫై చేసుకోండి. ఒకటి ఏంటిది అంటే సౌండ్ అనేది గాలిలో కంటే వాటర్లో ఎక్కువగా ఉండిద్ది, వాటర్లో కంటే సాలిడ్స్లో ఎక్కువగా ఉండిద్ది. ఈ యొక్క శూన్యం వ్యాక్యూమ్లో ఉండదు. బెల్జార్ ఎక్స్పెన్సివ్ ఇవన్నీ తెలుసు కదా. ఓకేనా, నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్, ధ్వని తీవ్రత. ధ్వని తీవ్రత అనేది దీన్ని ఏమంటారు అంటే లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్ అని కూడా అంటారు, లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్ అని కూడా అంటారు. ఓకేనా, సో ఇది డెసిబెల్స్. అయితే ఈ ఒకవేళ ఇది ఆప్షన్లో లేకపోతే SI యూనిట్స్ కింద ఇవి ఇస్తారు, వాట్ బై మీటర్ స్క్వేర్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ రెండు. సో ఈ రోజు చూద్దాం. చూడండి, సౌండ్లో కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క సౌండ్ లెసన్లో కూడా నేనైతే అంటే ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారని అనుకోలేదు. సో ఈజీ ప్రాబ్లమ్సే, బట్ ఒక 12 to 15 ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేశాను. ఈ యొక్క 12 to 15 ప్రాబ్లమ్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఒకవేళ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. సౌండ్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. దాదాపు 12 to 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా, దాని మీద కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్ పార్ట్ చేసుకున్నాం. ఈ పార్ట్ అవగొడదాం అనుకున్నా, కానీ నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. ప్రాబ్లమ్స్ కానీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ కానీ ఉన్నాయి. ఆ పార్ట్లో కూడా చూసిన తర్వాత సౌండ్ అయిపోయిన తర్వాత వేరే లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ లెవెల్ ఆఫ్ వెరీ లో ఆడియో సౌండ్. ఓకేనా, చూడండి ఇక్కడ దేని గురించి అడుగుతున్నారంటే ఫ్రీక్వెన్సీస్ గురించి అడుగుతున్నారు అనమాట. ఓకేనా, ఏంటిదంటే వెరీ లో ఆడియో సౌండ్, ఇది కీ పాయింట్ అనమాట ఇక్కడ. ఓకేనా, కీ పాయింట్ ఏంటిది అంటే 0 డెసిబెల్స్. 0 డెసిబెల్స్ అనేది దీని యొక్క ఆన్సర్. అయితే ఈ క్వశ్చన్ పక్కన పెడితే కొన్ని మీరు స్టాండర్డ్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. చాలా బుక్స్లో చాలా ఉన్నాయి, కానీ కనీసం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అవేంటిది అంటే చూడండి, 0 డెసిబెల్స్. ఈ యొక్క 0 డెసిబెల్స్ ఎప్పుడు అంటే ఇప్పుడు చూసారు కదా, వెరీ లో ఆడియో సౌండ్, అతి తక్కువ ధ్వని అనమాట. 0 డెసిబెల్స్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది వెరీ లోయెస్ట్ సౌండ్ అని చెప్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే 15 డెసిబెల్స్. ఎప్పుడు రైల్వేలో ఇవ్వలేదు, కానీ ఈ యొక్క స్టేట్ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఇచ్చారు. ఈ యొక్క 15 డెసిబెల్స్ ఏంటంటే గుసగుసలు ఆడడం అంటారు కదా, గుసగుసలు ఆడడము జరిగినప్పుడు 15 డెసిబెల్స్ వరకు కూడా ఉండిద్ది అనమాట ఆ యొక్క ఫ్రీక్వెన్సీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత బాగా స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే 60 డెసిబెల్స్. 60 డెసిబెల్స్ ఏంటంటే దీని ఏమంటారంటే సాధారణంగా మాట్లాడుకోవడం అంటారు. అంటే ది స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ సౌండ్ అనమాట. ది స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ సౌండ్ ఏంటంటే 60 డిగ్రీస్. చిన్నగా మాట్లాడకుండా, గట్టిగా అరవకుండా, నార్మల్గా ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఎలా స్టాండర్డ్ ఒక లెవెల్ ఎలా ఉండిద్ది అంటే 60 డెసిబెల్స్ ఉండిద్ది. ఓకేనా, 60 డెసిబెల్స్ ఉండిద్ది. ఆ తర్వాత వచ్చేసి 80 డెసిబెల్స్. 80 డెసిబెల్స్ ఏంటి సార్ అంటే ఎప్పుడైతే 80 డెసిబెల్స్ దాటిందంటే ఈ యొక్క ధ్వని అనేది 80 డెసిబెల్స్ గా దాటిందంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మనం ఎలా ట్రీట్ చేస్తాము అంటే సౌండ్ పొల్యూషన్ గా ట్రీట్ చేస్తాం దీన్ని. సో 80 డెసిబెల్స్ దాటితే దీన్ని సౌండ్ పొల్యూషన్ గా, ఓకేనా, సౌండ్ పొల్యూషన్ గా ట్రీట్ చేస్తాం. ధ్వని కాలుష్యం అంటారు. ఓకేనా, ధ్వని కాలుష్యం. అయితే ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ జామ్ ఉంటుందా, ఈ యొక్క ట్రాఫిక్ ఉంటుంది కదా, ఈ యొక్క ట్రాఫిక్ సౌండ్ ఎంత ఉండిద్ది అంటే ట్రాఫిక్ యొక్క సౌండ్ 80 to 90 డెసిబెల్స్ ఉండిద్ది. 80 to 90 డెసిబెల్స్. కొన్ని బుక్స్ లో 85 to 90 అని, 80 to 85 అని ఉంది. ఓకేనా, ఇది మాత్రం 80 to 90 అని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రేంజ్ లో ట్రాఫిక్ అనేది సౌండ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటిది అంటే చూడండి, సౌండ్ హారన్ ఉంది కదా, కార్ సౌండ్ హారన్. ఓకేనా, కార్ సౌండ్ హారన్ ఎంత అంటే 110 డెసిబెల్స్ అనమాట. 110 డెసిబెల్స్. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ మీ వెనకాల ఉన్నారు కారులో, గట్టిగా ఒక హారన్ గా ప్రెస్ చేస్తే మీకు ఎలా ఉండిద్ది? యాక్చువల్గా నార్మల్గా ఉన్న దానికంటే అసలు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాం మనం. ఒక హారన్ మనకి చాలా ఇరిటేటింగ్ గా ఉండిద్ది. దానికి రీజన్ ఏంటంటే మన యొక్క స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 60. ఓకే, ఆ తర్వాత వచ్చేసి
మనం 80 డెసిబల్స్ వరకు కూడా మనకి ఇట్లాంటి చిరాకు ఏమి ఉండదు అనమాట. ఎందుకు అంటే ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ అనేది 80 డిగ్రీస్ దాటిన తర్వాత మాత్రమే అనిపిస్తుంది, ఓకేనా. కానీ ఇది చూడండి, సౌండ్ హార్న్, కార్ సౌండ్ హార్న్ అనేది 110 డెసిబెల్స్ 110 డెసిబెల్స్ వరకు కూడా ఉంటుంది అనమాట. 110 డెసిబెల్స్. అందుకనే ఒక హారన్ కొడితే మనకు బాగా ఎక్కడో అవుతుంది కదా, సో దానికి రీజన్ అనమాట ఇదే అనమాట. ఎందుకంటే 110 డెసిబెల్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చూడండి, ఎగ్జామ్లో అడగకపోయినా ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక బోర్డు మీద ఇట్లా గీసేసి హారన్ సౌండ్ ఇచ్చి ఇట్లా ఇస్తారనమాట. ఏంటిది అంటే ఎక్కడ మేజర్గా ఉండిద్ది ఇది అంటే, ఒకటి స్కూల్ జోన్స్లో, స్కూల్ ఏరియాస్లో, హాస్పిటల్ జోన్స్లో, ఈ 2 జోన్స్లో కూడా ఇలా ఉండిద్ది. ఏముండిద్ది, ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్ అని ఉంది. స్కూల్ జోన్ ఆర్ హాస్పిటల్ జోన్ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే మెయిన్ రీజన్. ఎందుకు అంటే చూడండి, ట్రాఫిక్ అయితే ఈ యొక్క 80 to 90 డెసిబెల్స్ దాటేసిద్ది. అదే సౌండ్ హార్న్ అయితే, కార్ సౌండ్ హార్న్ అయితే 110 డెసిబెల్స్ వరకు కూడా దాటిద్ది. సో ఈ యొక్క 110 డెసిబెల్స్ ఆ హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ రిసీవ్ చేసుకోలేరు అనమాట, ఓకేనా. ఆ పేషెంట్ రిసీవ్ చేసుకోలేరు అంతగా. ఎందుకంటే 110 డెసిబెల్స్, నార్మల్గా మాట్లాడేది 60 డెసిబెల్స్. మోర్ దాన్ 80 డెసిబెల్స్ మన హ్యూమన్ ఇయర్ అంతగా మనం అబ్జర్వ్ చేసుకోలేదు, ఓకేనా. ఫ్రీగా అబ్జర్వ్ చేసుకోలేదు, ఫోర్స్ఫుల్గా అబ్జర్వ్ చేసుకునేది అనమాట. అండ్ సో కార్ సౌండ్ అంతా 110 డెసిబెల్స్. అందుకని హాస్పిటల్ ఏరియాస్లో కానీ స్కూల్ ఏరియాస్లో కానీ హారన్ ప్రెస్ చేయొద్దు అని మనకి బోర్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నీ ఆన్సర్ ఏంటిది, వెరీ లో ఆడియో అంటే మీకు గుర్తుండాల్సింది ఏంటంటే 0 డెసిబెల్స్, ఓకేనా, 0 డెసిబెల్స్. సో వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనకి రైల్వే ఎగ్జామ్స్ మనకి ఇప్పుడు నోటిఫికేషన్స్ రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి, సో మనకి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేస్తుంది మనకి రైల్వే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే మనకి హర్షిత్ ఇన్స్టిట్యూట్ మనకి ఆన్లైన్ యాప్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 క్లాసెస్ కూడా కలిపి, అండ్ అలాగే మనకి ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి బిట్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ పెట్టిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి విత్ ఎక్స్ప్లెనేషన్తో మనకి రావడం జరుగుతుంది. ఈ 2 కలిపి మనకి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు 2 కూడా ఆర్ఆర్బీ స్పెషల్ కింద మనం ఏం చేసామంటే ఓన్లీ 499 రూపీస్కి మనకి అవైలబుల్గా ఉంది. సో 499 రూపీస్కి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు 2 మనకి ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్గా చాలా డెప్త్గా మనకి రైల్వే పాయింట్ ఆఫ్లో చెప్పడం జరిగింది. అలాగే మనం అబ్జర్వ్ చేసుకుంటే సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్తో పాటు కూడా మనకి ఉంటాయి. సో ఈ యొక్క ఆఫర్ని మనకి ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్, మనందరూ తెలిసిందే ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 కూడా కీ రోల్ ప్లే చేస్తాం మనకి రైల్వే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. కాబట్టి సో అందరూ ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోండి. సో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఏమైనా సరే మనకి డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్కి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చేసి వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ సౌండ్స్, అతిధ్వని తరంగాల పౌనపున్యం ఎంత, అతిధ్వని తరంగాల పౌనపున్యం ఎంత. అయితే ఈ క్వశ్చన్ వదిలేసేయండి. చూడండి, నేను ఒక 5 minutes తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి ఫ్యూచర్లో ఏ బిట్స్ ఇచ్చినా కూడా మీరు చేయగలిగే కెపాసిటీ వచ్చింది అనమాట. అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్. ఈ యొక్క ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ఏమంటారు అంటే పరశ్రావ్య ధ్వనులు అని కూడా అంటారు, పరశ్రావ్య ధ్వనులు కూడా అంటారు. అయితే వీటి యొక్క రేంజ్ ఫ్రీక్వెన్సీ రేంజ్, పౌనపున్య రేంజ్ ఎలా ఉంటుంది అంటే లెస్ దాన్ ఓకేనా, లెస్ దాన్ 20 హెడ్జెస్ వరకు ఉండిద్ది. మళ్ళీ హెడ్జెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, మీకు తెలుసు కదా. హెడ్జెస్ అనేది ఫ్రీక్వెన్సీకి ప్రమాణం. ఇదే కాదు 1/second ఉన్నా, సెకండ్ ఇన్వర్స్ ఉన్నా, వేవ్ పర్ సెకండ్ ఉన్నా, ఆసిలేషన్ పర్ సెకండ్ ఉన్నా, ఇంకా ఉన్నాయి కదా. సో ఇలా ఎలా కనిపించినా కూడా దాని యొక్క ఏమంటారు, దాని యొక్క యూనిట్ హెడ్జెస్, ఓకేనా, హెడ్జెస్, ఓకేనా. ఇది ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ చెప్పేసాను, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో. అయితే ఈ యొక్క ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ఈ యొక్క ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ 20 హెడ్జెస్ ఉండిద్ది. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి సార్, ఎలిఫెంట్స్ కూడా, లేదా గడ్డి ఇలా గాలి గుగుతున్నా, లేదా స్నేక్స్ ఇలా కదులుతున్నా కూడా అవి మనకి చెవుదాకా వినిపించవు. ఎందుకు అంటే అవి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్, పరశ్రావ్య ధ్వనులు అనమాట. వాటి యొక్క రేంజ్ అనేది లెస్ దాన్ 20 హెడ్జెస్ ఉండిద్ది. అంటే లేదా అప్ టు 20 హెడ్జెస్, లేదా లెస్ దాన్ 20 హెడ్జెస్ అని గుర్తుండే, అప్ టు కాదు, ఓకేనా. రెండోది వచ్చేసి ఆడిబుల్ అంటే శ్రావ్య ధ్వనులు అని కూడా అంటారు. అంటే మన హ్యూమన్ బీయింగ్స్ వినగలే రేంజ్ ని ఏమంటారు అంటే ఆడిబుల్ సౌండ్స్ అంటారు. ఇవే శ్రావ్య ధ్వనులు అని కూడా అంటారు. వీటి యొక్క రేంజ్ ఎలా ఉండిద్ది అంటే 20 హెడ్జెస్ టు
20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్ వరకు ఉండిద్ది. అయితే చాలాసార్లు ఎగ్జామ్స్లో ఇలా కూడా ఇచ్చారు, 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్ కూడా ఇచ్చారు. అంటే 1000 హెడ్జెస్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో హెడ్జెస్ అనే కదా అర్థం. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ఇంకా ఏముంటాయంటే వీటి ఎగ్జాంపుల్స్ హ్యూమన్ బీయింగ్స్. ఒక హ్యూమన్ బీయింగ్ వినగల రేంజ్ అనేది 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు, లేదా 20 హెడ్జెస్ నుంచి 20,000 కిలో హెడ్జెస్ వరకు కూడా ఉండిద్ది. ఆ తర్వాత వచ్చేసి అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటే ఏంటి అంటే అతిధ్వనులు అంటారు దీన్ని తెలుగులో. అయితే ఈ యొక్క అతిధ్వనులు అనేది రేంజ్ ఎంత ఉండిద్దంటే మోర్ దాన్ 20,000 హెడ్జెస్, లేదా 20 కిలో హెడ్జెస్, మోర్ దాన్ 20 కిలో హెడ్జెస్ ఇలా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా క్వశ్చన్ అడగలేదు, కానీ చూడండి ఎప్పుడు కూడా క్వశ్చన్ అడగలేదు. ఇప్పుడు ఇవి నేర్చుకున్నారు కదా. ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటే అతిధ్వనులు, వీటి యొక్క మన నిత్య జీవితంలో యూజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అని చాలాసార్లు ఇచ్చారు. ఈ యొక్క ఆర్ఆర్బిలో నేను ఎక్కడ ఐడెంటిఫై చేయలేదు ఇచ్చినట్టు, కానీ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో చాలాసార్లు ఇచ్చారు. ఓకేనా? అయితే ఈ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే ఇవి ఎలా యూజ్ చేస్తారు, ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ మోర్ దాన్ 20,000. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క మోర్ దాన్ 20,000 హెడ్జెస్ ఉన్నాయి కదా, మోర్ దాన్ 20,000 హెడ్జెస్, ఇవి చూడండి ఈ మోర్ దాన్ 20,000 హెడ్జెస్ నార్మల్గా డాల్ఫిన్స్ అండ్ డాగ్స్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకేమున్నాయి గబ్బిలాలు, సో బ్యాట్స్, ఇవి మాత్రమే వాటిని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండిద్ది. బ్యాట్స్ అయితే వీటిని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ కూడా ఉండిద్ది. ఓకేనా? అయితే ఈ యొక్క డాగ్స్ అనేవి, కుక్కలు అనేవి 50,000 హెడ్జెస్ వరకు కూడా అవి రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా? 50,000 హెడ్జెస్. ఇంక తెలుసు కదా డాల్ఫిన్స్ అండ్ బ్యాట్స్. ఓకేనా? గబ్బిలాలు, ఈ యొక్క డాల్ఫిన్లు, ఈ రెండు కూడా 1,00,000 హెడ్జెస్ వరకు కూడా అవి రిసీవ్ చేసుకోగలవు. ఓకేనా? ఈ యొక్క 1,00,000 హెడ్జెస్ వరకు కూడా అవి రిసీవ్ చేసుకోగలవు. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్, ఇది ఇంతవరకు బేసిక్ చూసుకోండి ప్రస్తుతానికి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ యొక్క అప్లికేషన్స్ మన నిత్య జీవితంలో ఎలా వాడతామంటే చూడండి, ఫర్ సెండింగ్ ద సిగ్నల్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏమైనా సిగ్నల్స్ పంపించడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట, సిగ్నల్స్ని పంపించడానికి యూజ్ చేస్తూ ఉంటాం. రెండు వచ్చేసి ఫర్ క్లీనింగ్ పర్పస్ అంటే క్లీనింగ్ ఆఫ్ ఏరోప్లేన్స్. యాక్చువల్గా ఏరోప్లేన్స్ని ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్తోనే యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇంకా ఏమిటి అంటే చిన్న వాచెస్లో ఏమైనా రిపేర్ చేయాలన్నా, లేకపోతే పెద్ద క్లాక్స్ ఉంటాయి అనమాట, పెద్ద క్లాక్స్ని వాటి యొక్క ఇంటర్నల్ పార్ట్స్ని చాలా క్లీన్ చేయాలన్నా సరే ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఉంటాయమ్మా, చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, మనం లాండ్రీకి ఇస్తాం కదా, లాండ్రీ డ్రైయర్కి ఇస్తాం కదా, సో చాలా కాస్ట్లీ యొక్క క్లాత్స్ అనేవి నార్మల్గా యూజ్ చేయరు, వీటిని యూజ్ చేసి శుభ్రం చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి ఫర్ ఇది కూడా క్లీనింగ్ పర్పస్ కిందకే వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా యొక్క ఈ అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, సోనోగ్రఫీ. ఓకేనా? సోనోగ్రఫీ అంటే ఏంటి అంటే సోనార్స్లో యూజ్ చేస్తారు. సోనార్స్ చెప్పాం కదా, సోనార్స్ దీని గురించి నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని, దీన్ని ఎవరు కనిపెట్టారు, నిక్సన్ అని, ఇవన్నీ చెప్పాను కదా ఆల్రెడీ. మళ్ళీ ఈ సోనార్ గురించి ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకేనా? ప్రాబ్లమ్స్ కూడా 3-4 ఉన్నాయి ప్రాబ్లమ్స్, వీటి మీద ఆర్ఆర్బీలో ఇచ్చిన 3-4 ఉన్నాయి, అవి చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చి సోనోగ్రఫీలో కూడా యూజ్ చేస్తారు. ఇంకా చాలా ఉంటాయి. ఏంటిది అంటే ఇంకా ఏం చెప్పచ్చు అంటే ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్, రక్తంలో గడ్డగట్టింది అంటారు కదా, సో వీటిని డిటెక్ట్ చేయాలంటే ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ యూజ్ చేసి మాత్రమే వాటిని డిటెక్ట్ చేస్తారు. ఇది ఒకటే కాదు, ఇంకా చిమ్నీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు అణు విద్యుత్ కేంద్రాలు లేదా పవర్ స్టేషన్స్ ఉంటాయా, పవర్ స్టేషన్స్ చాలా ఉన్నాయి కదా. పవర్ స్టేషన్, ఈ యొక్క పవర్ స్టేషన్లో పెద్ద గొట్టాలు ఉంటాయా, దాని నుంచి ఇలా పొగ బయటకు వస్తూ ఉంటుంది కదా, చిమ్నీస్.
చిమ్నీస్ అంటారు, ఓకేనా. పొగగొట్టాలి చిమ్నీస్ ఉంటాయి కదా, ఈ యొక్క చిమ్నీస్ని లోపల అంతా బొగ్గు అనేది ఈ యొక్క పొగ నుంచి వచ్చిన డస్ట్ అనేది ఆ గోడలకి మొత్తం పట్టేసుకునేది అనమాట. ఒక నార్మల్ పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ వెళ్ళి దాన్ని క్లీన్ చేసే కెపాసిటీ ఉండదు, ఓకేనా. అవి చాలా హైట్లో ఉంటాయి, పైగా దానిలో ఇన్నర్లోంచి దిగాలి కాబట్టి, సో పైగా ఆ యొక్క గాలిని పీలిస్తే చనిపోతారు, ఆ రేంజ్లో ఉంటాయి కాబట్టి ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ని యూస్ చేసి అంత పెద్ద పెద్ద చిమ్నీస్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ని, ఆ యొక్క బొగ్గుని, ఆ మొత్తానికి, ఆ డస్ట్ని కూడా క్లీన్ చేస్తారు, ఓకేనా. ఈ సౌండ్స్ వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయగానే అవన్నీ కింద పడిపోతూ ఉంటాయి అనమాట, అది మీనింగ్, ఓకేనా. సో చిమ్నీస్ టు క్లీన్ ద చిమ్నీస్ అంటారు, ఓకేనా. అయితే ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూడండి, ఇంకా మేజర్గా దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే, మేజర్గా మన నిత్య జీవితంలో ఎక్కడ చూస్తారంటే, తల్లి గర్భంలో ఒక బిడ్డ ఉంటారు కదా, అతను ఎలా గ్రోత్ అవుతున్నాడు, ఆ యొక్క గ్రోత్ స్టేటస్, ఆ గ్రోత్ ఫీటస్ అంటారు కదా, పిండాన్ని ఫీటస్ అంటారు అనమాట. ఈ యొక్క గ్రోత్ ఎలా ఉంది తెలుసుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. అంతేకాదు ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారు, ఇంకా చాలా చాలా యూజ్ చేస్తారు. ఎలా అంటే మిల్క్, ఇది పాలల్లోకి కూడా వీటిని పంపించేస్తారు. ఎందుకంటే పాలల్లో ఏమన్నా చెడు బ్యాక్టీరియా ఉంటే వాటిని చంపేయడానికి ఇట్లా వాటిలో పంపిస్తారు, అవి కూడా చనిపోతూ ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఇంకా చాలా చాలా ఉంటాయి, నాకు ఇంతవరకు గుర్తొస్తుంది. సో మీరు ఇంకా చూసుకోండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి, ఈ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏమి ఇచ్చారో దాన్ని బట్టే వెళ్తూ ఉండాలి. సో ఇవన్నీ ప్రీవియస్గా ఇచ్చినవే, కాకపోతే ఎప్పుడు ఆర్డర్ బిల్ ఇచ్చినట్టు నేనైతే అబ్జర్వ్ చేయలేదు. మీకు స్టేట్ ఎగ్జామ్స్ ఇది ఒకటే కాదు కదా, నెక్స్ట్ ఎలక్షన్ టైం లోపు ఒక భారీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు కాదు కదా, ఓకేనా. సో దానికి కూడా చాలా చాలా బాగా యూజ్ అయ్యిద్ది, ఓకేనా. అప్పట్లో నేను చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ మీ అందరికి ఇచ్చేస్తాను, ఎస్ఐ కానిస్టేబుల్ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ఇచ్చేస్తాను, ఓకేనా. నా టార్గెట్ కూడా అదే, ఓకేనా. సో నెక్స్ట్, సో ఇది ఇలా ఇక్కడ వరకు మాత్రం బేసిక్స్ గుర్తుంచుకోండి, ఇంకా ఉంటాయి కానీ సో ఇక్కడ వరకు ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో అతిధ్వని తరంగాల పౌనపుణ్యం ఎంత అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం, పౌనపుణ్యం మోర్ దాన్ 20,000 హెడ్జెస్, మోర్ దాన్ 20,000 హెడ్జెస్ ఉండాలి. ఎక్కడుంది, ఇదిగోండి, మోర్ దాన్ 20,000 హెడ్జెస్ అంటే ఇక్కడ ఎలా ఇచ్చారంటే 20 కిలో హెడ్జెస్ అని ఇచ్చారు, అది కూడా కరెక్టే కదా. మోర్ దాన్ 20,000 హెడ్జెస్ అన్నా 20 కిలో హెడ్జెస్ అన్నా రైటే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్,